జై శ్రీమన్నారాయణ. మనము ఈరోజు నవగ్రహాలలో 8వ గ్రహం అయిన రాహువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వేద జ్యోతిష శాస్త్రంలో రాహువును ఒక ఛాయాగ్రహంగా పరిగణిస్తారు. అంటే దానికి భౌతిక రూపం లేదు. రాహువు తమోగుణ ప్రధానుడు మరియు క్రూర స్వభావం కలవాడు. రాహువుకు బుధుడు, శుక్రుడు, శని మిత్రులుగా, సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులుగా పరిగణించబడుతూ ఉంటారు. రాహువునకు సొంత ఇల్లు లేదు, కానీ వృషభ రాశిలో ఉచ్చస్థితిని, వృశ్చిక రాశిలో నీచస్థితిని పొందుతాడు. ప్రతి ఇంటా కూడా 1.5 సంవత్సరం పాటు ఉంటాడు. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహువునకు చెందిన నక్షత్రాలు. రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో సాధారణంగా జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. రాహు జాతకంలో బలంగా ఉన్న సందర్భం లోపల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. వ్యాపారాలు, సాంకేతిక రంగాలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సంకల్ప బలాన్ని పొందుతారు. రాహువు బలహీనమైన స్థితిలో ఉన్నట్లయితే ఊహించని ఆర్థిక నష్టాలు, సంపదను కూడబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తరచుగా మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వ్యక్తిలో క్రూరత్వం, పాపపు ఆలోచనలు, నీచ జీవనం, దొంగతనాలు వంటి లక్షణాలు ప్రబలుతాయి. ఈ యొక్క రాహువుకు మినుములు దానం ఇవ్వడం వల్ల ఆ రాహువు శాంతించి శుభ ఫలితాలను ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.